సరే ఇప్పుడు ఏదైతే ఉందో శ్రీరెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్, దాని గురించి మీరేమంటారు? శ్రీరెడ్డి గారి వ్యాఖ్యల మీద మనం స్పందిస్తే మన స్థాయి మనం తగ్గించుకున్నట్లు అయిపోద్ది. అయినా సరే ఏంటంటే నిన్న ఎంఐ బయటకు వచ్చి ఒక వీడియో ఫేస్బుక్లో రిలీజ్ చేయడం చూశాను. ఆ వీడియోలో ఏంటంటే ఆ ఎంఐకి కొద్దిగా భయం వేసి, ఎక్కడ తన మీద కూడా కేసు పెడతారేమోనని భయం వేసి, ఆ కేసుల నుంచి బయటపడతాకి ఏదో చిన్న వీడియో చేసి పెట్టినట్టే నాకు అనిపిస్తుంది. కానీ మనం వీడియో పెట్టినంత మాత్రం నువ్వు చేసిన తప్పులు కానీ, నువ్వు చేసిన ఆ వల్గర్ వీడియోస్ కానీ, నువ్వు చేసిన వల్గర్ స్టేట్మెంట్స్ కానీ జనాలు ఎవరు మర్చిపోరు. అలాగే గూగుల్ డేటా కూడా మర్చిపోదు. గూగుల్లో శ్రీరెడ్డి అని కొడితే నువ్వు పెట్టిన వేస్ట్ వీడియోస్, నువ్వు పెట్టిన దరిద్రపు వీడియోసు, చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు చేసిన వీడియోసు, వాళ్ళ ఫ్యామిలీస్ మీద నువ్వు చేసిన బ్యాడ్ కామెంట్స్ అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని కూడా నీ మీద కూడా కేసు పెట్టి నిన్ను కూడా లోపల వేసి నువ్వు చేసిన తప్పుకి తగిన మూల్యం, తగిన శిక్ష పడాలని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. కానీ నువ్వు ఇప్పుడు మహాపతిత్తు లేదంటే పెద్ద దాన్ని ఏమంటారు, నేనేం తప్పు చేయలేదు సారీ అన్నంత మాత్రాన జనాలు కానీ అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవ్వరూ సహించేది లేదు. ఎందుకంటే నువ్వు చేసిన కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ కాదు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ని తిట్టావు, వాళ్ళ అమ్మగారిని తిట్టావు. అన్యం పుణ్యం అనగానే పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని రాజకీయాల్లోకి లాగి నువ్వు చేసిన రచ్చ, ఫిలిం నగర్ ముందు నువ్వు చేసిన రచ్చ ఇప్పటికీ గుర్తుంది. ఒక మహిళా లోకం తల దించుకునే విధంగా నీ వీడియోసు పరమ దరిద్రంగా ఉండే. ఇవాళ నుంచి అలాంటి దరిద్రం మాకు పోయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ మేము కోరుకునేది ఏంటంటే శ్రీరెడ్డి లాంటి ఒక లేడీకి మంచి శిక్ష పడాలి. ఆ శిక్ష కూడా చూసి ఇంకా మహిళా లోకం కూడా హర్షిస్తుంది. మహిళా లోకం కూడా బాధపడే పరిస్థితులు ఎక్కడా లేదు. మహిళా లోకం కూడా శ్రీరెడ్డికి పడిన శిక్ష చూసి మహిళా లోకం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మహిళా లోకం శ్రీరెడ్డికి మూలాన ఎంత అవమానం పడ్డారంటే ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఈవిడేంట్రా మహిళల పరువు తెస్తుంది, ఒక మహిళకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు, ఇక్కడ వరకు డ్రాయర్లు వేసుకొని జబ్బలు చూపించుకుంటూ వీడియోస్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిడతాం, చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, భువనేశ్వర్ గారిని తిడతాం, లోకేష్ని తిడతాం. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఇలాంటి వీడియోస్ పెడితే వీళ్ళకి లక్షల కొద్దీ అమౌంట్ వీళ్ళకి వచ్చేది. వీళ్ళని ఒక పాములాగా వాడుకుంది పోయిన గవర్నమెంటు. అది వీళ్ళకి తెలియలా. వీళ్ళకి ఎంతసేపు ఆ అమౌంట్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి, జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు లేనిపోయిన కామెంట్స్, పర్సనల్ అటాక్స్, మానసికంగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి శ్రీరెడ్డిని అనే ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం పార్టీకి సంబంధించిన సజ్జల భార్గవ రెడ్డి అనుకుంటా అతని పేరు, సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరినీ ఒక పాములాగా వాడుకుని పర్సనల్ అటాక్ చేశాడు. దీని మీద సరైన చట్టం రావాలి. ఇంకొకసారి సోషల్ మీడియాలో ఎవరైనా పర్సనల్గా రాజకీయ నాయకులనే కాదు, వ్యక్తిగత జీవితంలోకి పర్సనల్గా పోస్టులు పెట్టాలన్నా శ్రీరెడ్డికి పడిన శిక్ష చూసి జనాలందరూ భయపడే విధంగా శ్రీరెడ్డికి మంచి శిక్ష, తగిన శాస్తి జరగాలని కోరుకుంటున్నాం. సార్, కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పి శ్రీరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఏ కార్యకర్తల మీద పెట్టారు? వైసీపీ కార్యకర్తల మీద. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు 100 మందిలో ఒకళ్ళిద్దరి మీద కేసులు పెడుతున్నారు. 98 మంది మీద ఎందుకు పెడతలేదు? 98 మంది ఎందుకు పెడతలేదు? తప్పు చేయనోడి మీద కేసులు అనేది ఉండవు, తప్పు చేసినోడి మీద కేసులు ఉంటాయి. ప్రభుత్వం మారినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ట్రోలింగ్లు మొదలెట్టారు. అలా ట్రోల్ చేసిన వాళ్ళ మీద అందరి మీద కేసులు ఉంటాయి. ఈ పార్టీ అనే కాదు, జనసేన అవనిచ్చి టీడీపీ అవనిచ్చి ఎవరి మీదైనా
పర్సనల్గా ట్రోలింగ్స్ ఉంటే కేసులు ఉంటాయి. కానీ ఏనాడు జనసేన కానీ టీడీపీ కానీ ఏనాడు వైసీపీ చేసినంత వల్గర్ ట్రోలింగ్స్, వైసీపీ చేసినంత వల్గర్ పోస్టింగ్స్ జనసేన టీడీపీలో లేవు. ఎందుకంటే ఈ సంస్కృతికి తెరలేపిందే వైసీపీ పార్టీ. సజ్జల భార్గవ రెడ్డి అతని నేతృత్వంలో మండలానికి ఒక కన్వీనర్ని పెట్టుకున్నాడు, సోషల్ మీడియా కన్వీనరు, నియోజకవర్గానికి ఒక కన్వీనరు, మండలానికి ఒక కన్వీనరు, గ్రామానికి ఒక కన్వీనర్ని పెట్టుకుని అడ్డగోలు ఎడిటింగ్లు, అడ్డగోలు ఫోటోషాపులు, అడ్డగోలు స్టేట్మెంట్లు లేనిది ఉన్నట్టుగా సృష్టించి పర్సనల్ అటాక్ చేపించి మానసికంగా అవతల ఉన్న నాయకుల్ని, అవతల పార్టీని అభిమానించే కార్యకర్తల్ని మానసికంగా దెబ్బతీసే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా చాలా జరిగింది. ఇందులో రోజా, మహిళా మంత్రి అయిన రోజా కూడా పతిత్యం కాదు. ఆవిడ మీద కూడా కేసు బనాయించాలి, ఆవిడని కూడా తగిన శిక్ష వెయ్యాలి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇవాళ వచ్చి బయటకు వచ్చి తప్పు అయిపోయింది, సారీ, మా కుటుంబం తలదించుకునే విధంగా ఉందని ఒక ఫేస్బుక్లో ఒక 2 నిమిషాలు వీడియో చేసి సారీ అని చెప్పినందు మాత్రాన ఆవిడికి క్షమాభిక్ష కానీ క్షమించేసి వదిలేయాలి కానీ అలాంటివి ఏం వద్దు. మీకు అంత జాలి గుణం ఉంటే ఒక్కసారి ఆవిడ పాత వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. సార్ అలాగే ఇప్పుడు శ్రీరెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా జగన్ ఒక సైకో, లండన్ వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు అంటే ఈ మీరు అంటే మాకు బాధ ఉంటుంది కదా మా నాయకుడిని అంటే అనేది కూడా అంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, సీఎంగా చేశాడు. సీఎంని అటాక్ చేయొచ్చు, ఏమని చేశారు, ఒక సైకో, అది పెద్ద పర్సనల్ అటాక్ ఏం కాదు. అదే భారతిరెడ్డి గారిని అటాక్ చేస్తే అది పర్సనల్ అటాక్, అదే విజయమ్మ గారిని చేస్తే అది పర్సనల్ అటాక్, అదే జగన్మోహన్ రెడ్డి గారి కూతురుని అటాక్ చేస్తే అది పర్సనల్ అటాక్. ఆ ఏమీ జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఏం చేయలేదు. టీడీపీ జనసేన కార్యకర్తలు చేసింది ఒక జగన్మోహన్ రెడ్డిని అటాక్, అది దాని పర్సనల్ కంటారు. కానీ మీరేం చేశారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, తిట్టుకో, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు పూలు పడతాయి, రాళ్ళు పడతాయి, కోడిగుడ్లు పడతాయి, ఏదైనా పడతాయి. కానీ మీరేం చేశారు, ఆ బోరగడ్డిని అనిల్ అనేవాడు ఏమన్నాడు, బోరగడ్డ అనిల్ అనేవాడు ఏమన్నాడు, రాష్ట్రానికి 2 దరిద్రులు ఉన్నారు, ఒకటి బోరగడ్డ అనిలు, ఒకటేమో శ్రీరెడ్డి, వీళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాకి వీళ్ళిద్దరు 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో ఎంత పర్సనల్ అటాక్, ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారంటే, వాడేమో పవన్ కళ్యాణ్ గారు కూతురులు రేపు చేస్తా అంటాడు. అప్పుడేమైపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఖండించాడా బయటకు వచ్చి, ఆడు బహిరంగ చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోనని డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి నేను పవన్ కళ్యాణ్ గారి కూతురుని రేప్ చేసేస్తానని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక బాధ్యత అయిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు ఆ రోజు ఎందుకు ఖండించలా? సరే నువ్వు ఖండివు, నువ్వు బయటికి రావు, సీఎం అయినాక నువ్వు ఏనాడు జనాల్లోకి రాలేదు, నీ తొత్తులుగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు ఎందుకని ఖండించలా? ఇవాళ వచ్చి అతను అరెస్ట్ చేస్తేనేమో అతను మా పార్టీ కాదని స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు సైలెంట్గా చేదులుపుకున్నారు కదా, అది కూడా ఎంతవరకు కరెక్టు? అలాగే శ్రీరెడ్డిని ఎంత ఉసుగొలిపారు మీరు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత చేశారు. దీంట్లో ఇంకో భాగం ఏంటంటే సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానల్స్ కూడా, చాలా న్యూస్ ఛానల్స్ శ్రీరెడ్డి అనే ఒక లేడీని తీసుకెళ్ళి ఆ న్యూస్ ఛానల్స్ ముందు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్ చేయటం వల్ల ఆ అమ్మాయి ఇంకా రెచ్చిపోయి నాకు ఎదురు లేదు, నా వెనకాల ప్రభుత్వం ఉంది, నా వెనకాల జగనన్న ఉన్నాడు, నా వెనకాల సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు అని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు ఎంత మాట పడితే అంత మాట, మాకు కూడా సిగ్గేసేంతగా ఈ పర్సనల్ అటాక్. 3 పిల్లలు ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? 3 పిల్లలు అంటాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి వాడే స్టేజ్ మీద 3 పిల్లలని అన్నప్పుడు వాళ్ళ కింద ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు అనరా అండి? అలా రెచ్చిపోయిన వాళ్ళ మీదే ఇవాళ కేసులు పడుతున్నాయి. అంతేగాని ఇంటిలో కూర్చుని ఏ తప్పు చేయని వైసీపీ కార్యకర్త మీద ఎవరు కేసులు పెడతలేదు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ కార్యకర్త అనే అతను, సోషల్ మీడియా కార్యకర్త అతను
పర్సనల్ అటాక్ చేసుంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వటం కరెక్టే. అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి అమలు అవ్వట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంటంటే అది ప్యూర్లీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీలకి పాల్పడ్డారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి అనుకుంటా. అంతేగాని వీళ్ళ పేర్లు రెడ్ బుక్లో, సీరెడ్డి పేరు రెడ్ బుక్లో ఉండటం ఏంటంటే అసలు చాలా మంది దారుణం. సీరెడ్డికి కూడా అంత సీన్ లేదు. బోరుగడ్డ అనిల్ రెడ్ బుక్లో ఉండటం ఏంటి, అసలు ఆడికి అంత సినిమా లేదు. తొడ కొడితే చంపేస్తా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు లేపేస్తా అన్నాడు. అసలు ఏంటి, ఎక్కడికి పోతుంది? అప్పుడే మేము అనుకున్నాం, ఎక్కడికి పోతుంది? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కోర్టులో అభిమానులు ఉన్న ఒక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే ఇలాంటివి ఉంటే సామాన్య ప్రజలు ఏమైపోవాలని మేము ఆనాడు చాలా భయపడ్డాం. ఇవాళ వాళ్ళందరికీ చెక్ పడటం, సామాన్య జనాల్లో కూడా ఒక ధైర్యం అనేది వచ్చింది. ఇలాంటివన్నీ ఇక ముందు చూడడం. సోషల్ మీడియా అంటే సందేశం సెకండ్స్లో దేశాలు దాటే ఒక మీడియా. దీని ద్వారా మంచి సందేశం వెళ్ళాలి. మనం రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పు లేదు. పర్సనల్ అటాక్ వద్దు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని పవన్ కళ్యాణ్ అన్నాడని శ్రీరెడ్డి అందని మీరు అంటున్నారు. అది పర్సనల్ అటాక్ కాదే. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, అది రాజకీయ విమర్శ. దాన్ని మేము పర్సనల్ అటాక్ అని మేము అనుకోం సార్. అలాగే జగన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో ఏమని చెప్పారు అంటే, నేను అసెంబ్లీకి అంటే ఇప్పుడు అసెంబ్లీకి వస్తే సరిపోద్దంటారా, లేకుంటే ఎలా ఉంటుంది అంటారు అసెంబ్లీలో? ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా అంటే ఏంటంటే 175 కాన్స్టిట్యూషన్ 175 ఎమ్మెల్యేలు 10% మినిమం రావాలి. 10% మినిమం అంటే 175 ఎమ్మెల్యేస్లో 10% ఎమ్మెల్యేస్ వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది ఏ పార్టీకైనా వస్తుంది అనేది ఒక రాజ్యాంగంలో రాసి ఉంటుంది. నీకు 10% కూడా రానప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? నువ్వు సిద్ధం అనే సభల్లో రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, వై నాట్ 175 అని అంద నువ్వే. మరి నీకు అప్పుడు తెలీదా ప్రతిపక్షం అనేది ఉండాలి అని? మరి నువ్వు ఆనాడు నీ ఏ నోటుతో అన్నావు? వై నాట్ 175 ప్రతిపక్షం ఉండకూడదన్న ఏ నోటుతో అన్నావు? దేవుడు పైన ఉన్నాడు, నీకు ప్రతిపక్షం లేకుండా చేశాడు. దేవుడు నెంబర్ 1 రిజల్ట్ ఇచ్చాడు. నీకు ప్రతిపక్షం అనేది నువ్వు అడిగితే ఇచ్చేది కాదు. అది రాజ్యాంగం మనం కల్పించిన హక్కు. నీకు 10% సీట్లు వస్తే నీకు ఆటోమేటిక్గా నీకే ప్రతిపక్షం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అది కుంటి సాకు. తనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీఎంగా ఓడిపోయాను, పట్టుమని 25 సీట్లు కూడా రాలేదు, నాకు 11 సీట్లు వచ్చినాయి అనే ఒక బాధలో మొహం చూపించుకోలేక, జీర్ణించుకోలేక తన అసెంబ్లీలోకి రావట్లేదు. ఎందుకంటే నేనే 30 సంవత్సరాలు శాశ్వత ముఖ్యమంత్రి అని ఫీల్ అయిపోయి రుషికొండ దగ్గర ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు. ఇవన్నీ ఏంటంటే అతను జీర్ణించుకోలేక తను రావట్లేదు. కానీ దీనికి చిన్న ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఉదాహరణ చెప్తాను. మీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో ఘోర అవమానం ఎదుర్కొన్నాడు. అతి ఘోరం అయిన అవమానం ఎదుర్కొన్నాడు. పోటీ చేసిన ఒక్క చోట కూడా సీట్ రాల. తను పోటీ చేసిన 2 సీట్లు ఓడిపోయాడు. దీనికంటే పెద్ద అవమానం రాష్ట్రంలో నాకు తెలిసి ఏ నాయకుడు ఎదుర్కోడు. గెలుపోవటం అనేది సహజం. పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చూసి నేర్చుకోండి. 2 సీట్లు ఓడిపోయాను, పార్టీ ఓడిపోయింది, మనకు అనుకున్నంత రిజల్ట్ రాలేదని ఆయన కుంగిపోలా. నెక్స్ట్ స్టెప్పే వైజాగ్లో భారీ బహిరంగ సభ టాపీ మేస్త్రుల గురించి పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడి ప్రజల కోసం పోరాడి, ఎప్పుడూ ప్రజల కోసమే పోరాడి ప్రజల కోసమే కార్యక్రమాలు చేసి ఇవాళ ఇండియాలో ఎక్కడా లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలోకి ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి కూర్చున్నాడు. దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోండి, ఆయన ఆదర్శంగా తీసుకోండి. మీకు ప్రతిపక్షం రాకపోతే జనాలే మిమ్మల్ని ప్రతిపక్షంగా అనుకునేటట్టు మీరు చేయండి. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మీరు గలమెప్పండి. ప్రజలకి ఏమి అన్యాయం జరిగితే మీరు నోరెత్తండి. అంతేగాని దాక్కుని ఇంట్లో కూర్చుంటే ఎలా? దానికి ఒక కుంటి సాకు
నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని? మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటే అది మీరు వాళ్ళు ఇస్తేనో మీరు తీసుకునేది కాదు. అది రాజ్యాంగం మీకు కల్పించాలి. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేనన్ని కావాల్సిన సీట్లు మీ దగ్గర లేవు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆనాడు ప్రతిపక్ష హోదా ఉందా? లేదుగా. ప్రజల కోసం పోరాడలేదా? పోరాడాడుగా. మీరు పోరాడండి. మిమ్మల్ని గెలిపించిన 11 నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్తారు? మిమ్మల్ని నమ్మి ఒక 11 నియోజకవర్గాల ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. మీరేం చెప్తారు? వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. మీరు పోనీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎదురు పడితే మీరు మొహం చూపించుకోలేక మీరు రాలేదని మేము అనుకుంటున్నాం. దాని గురించి మీరు సమాధానం చెప్పండి. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలోకి వస్తానంటే ఎలా? అంటే సీఎంగా ఉంటేనే అసెంబ్లీలోకి వస్తారా మీరు? ప్రతిపక్ష హోదా అనేది కాదండి పాయింట్. సీఎం అయితేనే అసెంబ్లీలోకి వస్తాడండి ఆయన. సీఎం కాకపోతే రాడు. అది పాయింట్. జనాలకి దీని మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ప్రతిపక్ష హోదా అనే కుంటిసాకు కాకుండా అసలు ఎందుకు రావట్లా? నువ్వు అసెంబ్లీలో నువ్వు వచ్చి జనాల కోసం ఏం పోరాడాలి? ఏం పోరాడతా? సరే అక్రమ కేసులు బనాయిస్తున్నారు మీ కార్యకర్తల మీద అన్నారు. అసెంబ్లీలోకి వచ్చి పోరాడు దాని గురించే. సరే ప్రజల గురించి నువ్వు పోరాడు. ప్రజల గురించి నీకు అనవసరం. నీ పార్టీ కార్యకర్తల గురించి పోరాడు. స్టేట్మెంట్ పెట్టి చెప్తున్నావుగా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాని గురించి నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడు. స్టేట్ మొత్తం చూస్తే అసెంబ్లీలో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అసెంబ్లీలో ఏం జరుగుతుందో పాయింట్ టు పాయింట్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు ఏదైనా నోరెత్తే దాన్ని ప్రజలందరికీ చేరుద్ది. నువ్వు అలాంటి అదేంటి దాక్కుంటావే. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే తంతు, మళ్ళీ ఇదే తంతు. అంటే నువ్వు సీఎంగా ఉంటేనే అసెంబ్లీ, సీఎంగా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్. సార్ అలాగే ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో? ఎవరు మాట్లాడితే? జగన్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడితే ఆయన మీద కూడా కేసు ఫైల్ అవుద్ది, నా మీద ఫైల్ అవుద్ది. నేను వ్యక్తిగతంగా ఎవరి మీదైనా ఫైల్ అవుద్ది. ఆయనేం మాజీ సీఎం అయినంత మాత్రం ఆయనేమి పైన దిగిరాలేదు, ఎవరూ దిగిరాలేదు. వ్యక్తిగత దోషణలు ఉండకూడదనే కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఆ చట్టం కూడా దానికి ఎందుకంటేనే రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఎవరింట్లో 1,00,000 ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ చేసేసి దాన్ని ఒక అస్త్రంలాగా వాడుకుంటే మట్టుకి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. అది సార్. అలాగే ఇంకొకటి ఏంటి అంటే షర్మిల గారు కూడా చెప్తున్నారు, నీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామా చేసేయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. దాని గురించి వినామంటారు సార్? అసెంబ్లీకి వెళ్ళాలండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే కష్టం. అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే షర్మిల గారు చెప్పినట్టు రాజీనామా చేయడం చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఎందుకంటే అంటే అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తానంటే ఏమంటే పట్టుమని 6 నెలలు అవ్వాలి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఏంటి ఏం చేస్తారు మీరు? 4.5 సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఆ మాత్రం దానికి ఎమ్మెల్యేలు అవ్వటం ఎందుకు? ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు మీ ఆ నియోజకవర్గ ప్రజలు? ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ నియోజకవర్గం తరఫున మీరు అసెంబ్లీలో పోరాడి ఆ నియోజకవర్గానికి మీరు మంచి అభివృద్ధి చేస్తారనే మీకు ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు. మీరు ఇప్పుడు వెళ్ళకపోతే ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టేగా. మరి వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని మీరు అవమానించినట్టే కదా. మీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే మరి ఆ పదవికి రాజీనామా చేసేసి మీరు ఇంట్లో కూర్చోండి.